దావీదు తన తరము వారికి సేవ చేశాననే మాట మన కుటుంబాలకు, మన తరము వారికి మనం ఎంత దీవెనకరంగా ఉండాలో అనేటువంటి మాట మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని ఈ మధ్యాహ్న కాల ఆరాధనకు మరి వాక్య సమయానికి మనం వెళదాం ప్రియులారా. ఈ సమయంలో మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుదాము. ఒక్కరు చదువుదాము. ఇంకేమైనా కొంచెం ముందుకు జరగగలిగితే ఓకే, మంచిది. అడ్జస్ట్ అయిపోయింది సహోదరి. దేవునికి స్తోత్రం. నిజంగా మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటానండి. కూర్చోటానికి కష్టంగా ఉన్నా మరి కిందుండైనా ఏమండి వాక్యం వింటూ ఉంటారు. మాకు ఎక్కడ కూర్చున్నామని కాదు, వాక్యం వింటున్నామా లేదా అనే ఒక భక్తి పరవశంలో మీరు చేస్తున్న ఈ సహకారాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. మనకు చాలా సుపరిచితమైన వాక్య భాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చూడకుండా చెప్తారు? ఓ, రెండు చేతులు ఎత్తబడ్డాయి. స్తోత్రం. చెప్పండి. ఎలయనగా మన శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రవచనాన్ని మనం క్రిస్మస్లో వింటూ ఉంటాం కదండి. అయితే ఈ ప్రవచనం క్రిస్మస్ అనేటువంటిది మరి ఆ పండగ వచ్చింది కాబట్టి ఈ వాక్యం రాలా. ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత క్రిస్మస్ వచ్చింది, అవునా కదండి. దానికోసం ఈ వచనం రాలా. పిల్లరా, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త రాశాడు. పిల్లరా, యెషయా ప్రవక్త ఉన్న కాలంలో యెరూషలేము తరమబడింది. ఏం చేయబడిందని? ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు తరమబడ్డారు. వారికి ఒక సొంత దేశం అనేది లేదు. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. సహాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు నెహెమ్యా ఉన్నాడు, వెస్లీ ఉన్నాడు. మేమంతా ఒక దేశస్తులమే, కానీ ఆయన వేరే దేశానికి పోయాడు, ఈయన వేరే దేశానికి పోయాడు. నాకు కష్టం వచ్చింది. నాయనా తమ్ముడా నెహెమ్యా, నా రక్త సంబంధికుడా వెస్లీ, నాకు ఏదైనా మేలు చేయి నాయనా అని అంటే, నా సావే ఇక్కడ నేను సస్తున్నా, ఇక నేనేం చేశాను నీకు అన్న పరిస్థితులే తప్ప, ఏమండి అన్న పరిస్థితులే తప్ప ఒకరికొకరు ఆదరించుకోలేనటువంటి పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. బతుకు జీవుడా అంటూ రకరకాలుగా చెదిరిపోయి బ్రతుకుతున్నటువంటి ఆ ప్రజానికానికని ఎవరు ఆదరిస్తారండి? ఇలా ఆలోచిస్తున్న ప్రజలకి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని ఎవరు చెప్తారండి? అమ్మా ఏడవద్దు, మనల్ని రక్షించేవాడు వస్తాడు. ఈ పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచన చెప్పేవారు లేక, ఏమండి ఇప్పుడు మనకు దైవజనులు లేరు అనుకో, మనం అన్యులమే అనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? టింగ్ 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 టింగ్. ఏంటది? జరిగేది చెప్తాం, ఉన్నది ఉండేటట్టు చెప్తాం. బెజవాడు కనకదుర్గమ్మ రాయిగాను అంటారా లేదండి? టింగ్ టింగ్. అమ్మో ఇట్రా చెయ్యి ఏమిస్తామండి? చెయ్యి. ఓలమ్మ ఎట్ట బతుకుతున్నావమ్మ, రూపాయి వస్తే నువ్వు పావలే ఉంటుందమ్మా, 30 గాలికి ఎగిరిపోతుందమ్మంటే అందరి జీవితాల్లో అదే జరిగేది. అందరి జీవితాల్లో, అవునా కదండి? ఎవరింట్లోనైనా పావలే మిగులుతుంది, 30 ఖర్చులు ఉంటాయి కదా. అమ్మ ఉన్నదాన్నే చూపించి భయపెట్టేటువంటి ఆ తంత్రగాళ్ళు, మంత్రగాళ్ళు పిల్లరా మన మధ్యలో సంచరిస్తూ ఉంటారు. లేనిది ఉన్నట్టుగా చెప్పి భ్రమపరుస్తూ ఉన్నటువంటి వారి మధ్యలోకి పోయారు ఇశ్రాయేలు ప్రజలు. కర్ణ పిచాచి వారిని ఆశ్రయించారు.
విగ్రహారాధకుని ఆశ్రయించారు. ఎందుకంటే ఆదరించువారు ఎవరు లేరు. ఏమంటే ఆదరించువారు ఎవరు లేరు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు చెల్లా చెదురు అయిపోతున్నటువంటి ఆ తరుణములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు యెషయా ప్రవక్తను పిలిచి ఈ మాట చెప్పించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏలయనగా మనకు ఒక కుమారుడు పుట్టెను. ఆయన ఎవరు? ఒక్కటి చెప్పండి. ఆలోచన కర్త. ఒకటి చెప్పండి. ఆలోచన లేని ప్రజలకు ఆయన ఆలోచన కర్త. ఇప్పుడు ఎంతమంది నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తే బాగుండన్న వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. నా దేవుడు ఇస్తాడు ఉచిత ఆలోచన. స్తోత్రం. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటగా. హల్లెలూయా. ఏమ్మా నయోమి, ఒక ఐడియా నీ జీవితాన్నే మార్చా. ఈరోజు మన జీవితాలు నిజంగా మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఒక ఆలోచనకర్త, ఒక సరిగ్గా నడిపించగలిగినటువంటి వాడు, మంచి మార్గంలో నడిపించబడినటువంటి వాడు ఆ రోజు ప్రజలకు అవసరమైంది. ఈరోజు భూమి మీద బ్రతికిస్తున్న మనకు అవసరమైంది. స్తోత్రం. ఆనాడు ప్రవచనమే ఈరోజు మనకు కూడా అవసరమా కాదని ఒక ఆలోచనకర్త. అన్నయ్య నాకు భయం వేస్తుందన్నయ్య, ఏం చెయ్యాలన్న పాలు అంటారు కదా, తెలియట్లేదు అన్నయ్య. అన్నయ్య ఉన్నారు లేదండి అలాంటి వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళితే ఏ ఆలోచన ఇస్తారో అని మనం కూడా కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతారు అంటారు చూసారా? అట్టా తిరిగిన రోజులు లేవా? ఉన్నాయా లేదా? అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు ఒక ఆలోచన ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఆలోచనలు చాలా గొప్పవండి, మనుషులు వంటివి కావు. అందుకే ఇర్మియా అంటారు 32వ అధ్యాయం 19వ వచనంలో, 32వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, ఆలోచన విషయములో అదిగో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. ఆమేన్. ఆలోచన విషయములో దేవా నీవే ఎవరమ్మా చెప్పండి? గొప్పవాడవు నాయనా. మనకు గొప్పవారు కావాలా, కొద్దివారు కావాలా? మనం ఇల్లు కట్టాలంటే మనకు తెలీదు. ఆడి దగ్గరికి వెళ్ళేది ఏందులని మనమే కట్టుకుంటామా? చెప్పండి, కట్టుకుంటామా? కట్టుకోలేం. అందుకనే ఒక ఆలోచన విధానాన్ని మనకు అనుగ్రహిస్తున్న ఆ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతని కంటే ఆలోచన ఇచ్చేవారు ఎవరు లేరు. ఆయన ఆలోచన నేర్పించేవాడు, ఆయన ఆలోచన ఇచ్చేవాడు. ఆయన ఆలోచన ఎలాంటిదంటండి? గొప్పవి. 92వ కీర్తన 5వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 92వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, ప్రభువా అదిగో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. స్తోత్రం. నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. స్తోత్రం. ఆయన ఆలోచనలు గొప్పవి, గంభీరమైనవి. ఆయన ఆలోచనలు ఎలాంటివి? సృష్టిని చూస్తే యేసయ్య ఎవరో చెప్పేస్తూ ఉంటుంది. నిన్నెందుకు కలుగు చేశాడో ఆయనకి తెలుసు. ఆయన అంటాడు, ఉదయకాల సమయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాను నేను. ఆయన మన గురించి సంకల్పించిన సంకల్పాలు అవి మేలైనవే కానీ కీడైనవి కాదు. స్తోత్రం. ఆయన ఒక విషయంలో సంకల్పిస్తే ఆయన ఆలోచన ఎంతో, చూడండి పిల్లరా, మానవ జాతికి రక్షణ అవసరమని ఆది కాండములోనే ఒక రక్షకుణ్ణి దేవుడు సిద్ధపరిచాడు. స్త్రీ ఒక కుమారుణ్ణి కంటదని ఆది కాండంలో చెప్పాడా లేదండి? ఎలా చెప్పాడు చెప్పండి?
నీకును నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం అన్నాడు. అక్కడే స్త్రీ సంతానం అంటే అర్థం ఏంటి? పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ కడుపులో పుట్టిన వాళ్ళే స్త్రీ సంతానం. మరి ఆది కాండము నుండి యేసు ప్రభు పుట్టిన వరకు స్త్రీ సంతానం అనబడిన వారు ఎవరైనా ఉన్నారండి? లేరు. మరి ఎప్పటి నుండో అమెరికాలో పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారంట. వారికి పిల్లలు కలిగినట్టు లేదు. ఉందా? స్త్రీలు పిల్లలు, పురుషులు వివాహాలు చేసుకుంటున్నారండి అమెరికాలో, ఇక్కడ కాదులేండి. వారికి పిల్లలు కలిగారా? లేదు. కానీ స్త్రీ సంతానము అంటే ఎవరు అని అంటే మన ప్రభువైన రక్షకుడైన యేసు మాత్రమే. ఎప్పుడో కన్యక గర్భవతి కుమారుని కని అతడికి యేసు అని పేరు పెడతారనేటువంటి ఆ ప్రవచనం ఎప్పుడో దేవుడు ఆదిలోనే అది. అలాంటి సంకల్పాలండి ఆయనవి. ఆమెన్. అలాంటి సంకల్పాలు. గొర్రెల దొడ్లో పెట్టిన దావీదుని అక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు? అదొక సంకల్పం అంతే. ఏమండి? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు సంకల్పించి ఈరోజు నిన్న ఆ స్థితిలో ఉంచాడు. అది సంకల్పం అంతే. స్తోత్రం. హల్లెలూయా. సూసన్ను తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టాడు. ఎందుకంటే అది దేవుడి సంకల్పం. హల్లెలూయా. ఎస్తేరుని తీసుకెళ్ళి సింహాసనం మీద అదే రాజు దాంట్లో పెట్టాడు. అది దేవుని సంకల్పం. ఆమెన్. ఎక్కడలో విజయనగరం ఉన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. దేవుని సంకల్పం. పిల్లరా, ఇవి దేవుని సంకల్పాలే. ఇవి ఆయన ఆలోచనలు. ఆమెన్. ఆయన ఆలోచనలు చాలా గంభీరమైనవి, గొప్పవి. నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మా పాస్టరమ్మ గారు ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చారండి. బాగున్నారండి, ఎలా ఉన్నారండి అనేది. అండి అబ్బో, అసలు మేము 12వ లైన్లో ఉన్నామండి. ఆ పక్కన వాళ్ళు వీళ్ళు మాకు పరిచయం అయ్యి వాళ్ళు కూడా ఆమెని పలకరించేటప్పుడు గుంటూరు భాషలో పలకరించేవారు కాదు. ఏమండి పాస్టరమ్మ గారండి, బాగున్నారండి అనేది. వాళ్ళు ఎక్కిరిస్తున్నారేమో అనుకునేది ఈమె. అంటే ఇలా మాట్లాడితే ఆమెకు అర్థం అవుతుందని వాళ్ళు అనుకునేవాళ్ళు. పాస్టరమ్మ గారు ఏమనుకునేవాళ్ళు అంటే నన్ను ఎక్కిరిస్తున్నారేమో. రాజేశ్వర అంటే ఒక ఉందండి, సరిగ్గా అంత లావు, అంత ఎత్తు ఉంటుంది. బండి ఆమె నన్ను చూసేవాడిని ఇట్ట 2 ఏళ్ళు పెట్టి నెట్టుకెళ్ళిపోతూ ఉండేది. కూరగాయల బండి ఎట్టే చెయ్యి కూడా ఇది నెట్టుకెళ్ళిపోతూ ఉండేది ఆంటీ. చాలా మంచి ఆంటీలండి. కానీ ఆమె స్వరం వింటే అసలు ఇంకా 4 తలుపులు వేసుకుంటారు. అందరూ పాస్టరమ్మ గారు, మేరమ్మ గారు అని అంటుంటే ఆమె ఇంటి దగ్గరికి వచ్చి మేరే అనేది. ఏమక్కడక్కడక్కడక్కడ వెళ్ళండి ఆంటీ వచ్చింది, వెళ్ళండి. నిన్ను పిలిస్తే నన్ను వెళ్ళమంటావేందమ్మా అనేవాడు నేను. నిన్ను పిలిస్తే నన్ను వెళ్ళమంటావు, నువ్వు వెళ్తున్నాను భయం. ఏమండి, ఒకరోజు నా చేయబట్టుకుని రకరకాల శోధనలు వస్తే అసలు నిజంగా దేవుడు పిలిచాడా? మా నాన్నగారు సేవ ఎత్తాను అంటున్నాడు, అక్కడ బోధం. నేను అంటాను మీ నాన్నగారు సేవ ఎత్తది, మీ నాన్న సేవ అవుద్ది, నాకు దేవుడు ఇచ్చాడు, ఇక్కడ చేయాలి నేను. హల్లెలూయా. నిజమండి, వాస్తవం. ఆ పరిస్థితులన్నీ దాటి రావడం అది దేవుని సంకల్పం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇన్నాటి మధ్యలో దాటించిన దేవుడు ఇంకా చాలా వాటిలో నన్ను దాటిస్తాడు. ఆమెన్. ఇది దేవుని కృప, ఇది దేవుని సంకల్పం. అందుకే ఆయన ఆలోచనలు చెప్పండి గొప్పవి, గంభీరం. మర్చిపోవద్దు పిల్లరా. యేసు ఆలోచన నేర్పించేవాడు. ఎవరండి ఆయన? ఆలోచన నేర్పించేవాడు. మత్తయి సువార్త 11:29 మత్తయి సువార్త 11:29 మనందరికీ తెలుసు. అది కూడా బైబిల్ తీయటమేనా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొనుట నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అదిగో, ఇప్పుడు ఎంతమంది ప్రాణాలకు విశ్రాంతి కావాలండి? అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం కాదు నేను అనేది. మళ్ళీ అన్న మీరు అట్ట అంటే అట్టనా
అనుకున్నారు కనుక. అట్ట కాదు, ఇక్కడ ప్రాణాలు విసిగిపోతున్నటువంటి మనకి ఎంతమంది విశ్రాంతి కావాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ విశ్రాంతి ఎలాగో నేర్పిస్తాడంట. రండి నా దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకోవాలి? ఏముందండి అక్కడ? నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి. అది ఆగండి. నేను ఎవరిని? మిమ్మల్ని ఏమి అన్నా. ప్రార్థన చేయలేదు ఏంటమ్మా, అది ఇవ్వలేదు ఏందమ్మా, ఇది ఇవ్వలేదు అన్నాను. నేను దేని మనస్సు గలవాడిని. మీరు రండి, మీ కాడి నా కాడి మీరే మీకు మీరే. హల్లెలూయా. ఇదంతా ఆలోచన. చూడండి పిల్లలు, నేను నేర్పిస్తాను. మీ ఇష్ట ప్రకారంగా వెళ్తే నేను కాదన్ను, అది నీ ఇష్టం. ఆస్తి ఇమ్మంటే ఇచ్చేలా చిన్న కుమారుడికి ఇచ్చాడా లేదా? వద్దురా నాయనా, అలా చచ్చిపోతావు అని చెప్పి ఇచ్చాడు. వినలేదు, వెళ్ళిపోయాడు. తిరిగి బుద్ధి వచ్చినాక వచ్చాడు, చేర్చుకున్నాడు తండ్రి. స్తోత్రం. ఆయన ఏమంటాడంటే, నేనైతే బలవంతం చేసేవాడిని, నేను దీన మనస్సు సాత్వికుడిని, భరిస్తా, నేను నిన్ను భరిస్తా. అయితే నీకు నీవుగా, నీ మార్పు కోసం, నీ ప్రాణ ప్రశాంతత కోసం, నీ దీవెన కోసం, ఆమెన్, నీ దీవెన కోసం, నీ సంతోషం కోసం, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కోసం నువ్వే వచ్చి నా దగ్గరికి వచ్చి, కాడే మరి ఇది ఏంటండి? ఏ కాడి? యేసుప్రభుని నమ్ముకుంటే తిడతారు, యేసుప్రభుని నమ్ముకుంటే ఓ భక్తురాలు బయలుదేరింది అంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే దిగిపోయింది ఆ మతంలో అంటారు, ఏదో అంటారు. అయితే ఎత్తుకో, నీ ఇష్టం, నువ్వు ఎత్తుకో. నీ ప్రాణములకు ప్రశాంతి ఇచ్చే బాధ్యత నాది. స్తోత్రం. ఇది ఆయన నేర్పిస్తాను అంటున్నాడు. నువ్వు రా, నన్ను అనుసరించు. నా కాడి మోయటం, నా నామాన్ని భరించడం, నా నామము కొరకు నీవు ఆశపడటం నేర్చుకో. నా ఎదుట మోకరించి నా నామాన్ని అంగీకరించడం నేర్చుకో. కాడి ఎత్తుకో, భుజాన్ని పెట్టు, పని స్టార్ట్ చేయి. స్తోత్రం. అప్పుడు నా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? మీ ప్రాణములకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేసే దేవుడు అంటండి? నేర్పించే దేవుడు. నేర్పించే దేవుడు. ఎలా నేర్పిస్తాడో తెలుసా? నీ మీద దృష్టి ఉంచి. ఎలా అండి? చూడండి ఆ మాట, 32వ కీర్తన 8వ వచనం. ఆయన నేర్పించేవాడు ఎలా నేర్పిస్తాడంట? నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను నీకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దృష్టి ఉంచి, అది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఎట్టబడితే నీ ఇష్టం చేసుకోమ్మా అది అనేవాడు కాదు. నీ మీద దృష్టి పెడతాడు. దావీదు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక, దావీదుకు తోడై ఉన్నాడు గనుక, షడ్రకు మెషకు అబేద్నెగోలకు తోడై ఉన్నాడు గనుక, వాళ్ళకి ఆలోచనలు చెప్పాడు గనుకనే వాళ్ళు తప్పించబడ్డారు. అవునా కదండి? బైబిల్లో దృష్టి పెట్టాడు దేవుడు అనేక మంది మీద. పెట్టాడే లేదండి? ఎంతమంది మీద దృష్టి పెట్టాడో తెలుసా? దృష్టి పెట్టిన వారందరూ కూడా దేవుని ఆలోచనతో నడిపించబడిన వారే. నా దేవుని కనుదృష్టి నీ మీద ఉండునుగాక, దృష్టి పెట్టి నిన్ను నేర్పించునుగాక. నేర్పిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన మీద ఆధారపడితే ఆయన నేర్పిస్తాడు. స్తోత్రం. సమ్మర్పేటలో ఈరోజు అదే జ్యోతమ్మ వాళ్ళ ఆయన మనం ప్రార్థన చేశాం కదండి. వాళ్ళ ఎకరం పొలం, ఏమండి, ఎకరం పొలం వేరే వాళ్ళు, వీళ్ళ మీద పట్టా ఉన్నప్పటికీ వేరే వాళ్ళు రాయిపించుకుంటారు. ప్రార్థన అండి. నేను అన్నాను, అయ్యా దేవుణ్ణి వదలొద్దు,
కుటుంబం అంతా దేవునిలో ఉండండి, మేలు చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని త్రోసివేసేవాడు. ఈరోజు సత్తెనపల్లిలో ఎకరం పొలం అంటే మాట్లాడే చెప్పండి, 15 సంవత్సరాల పోరాటం అంటది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల పోరాటం. ఈరోజు వచ్చి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి, అన్నయ్య చర్చికి మేము పెయింట్లు వేసేస్తాం, మేము ఆ ఖర్చులతో వేసేయండి అమ్మా, వేసేయండి. నా మందిరం కాదు, నా ఇల్లు కాదు, దేవుని ఇల్లు. దేవుని ఇల్లుకి చేస్తే దేవుడే మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఎక్కడెక్కడ దాచి మరుగై ఉన్నవన్నీ చేస్తూ ఉంటాడు. స్తోత్రం. ఎక్కడని మీ కొరకు మరుగై ఉన్నాయో, మీవన్నీ ఉన్నాయో అవన్నీ దేవుడు ఇస్తాడు. చేయండి, దేవుని పని చేయండి, మీ పని దేవుడు చేస్తాడు. అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన దృష్టి ఉంచి కార్యాలు చేస్తాడు. వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో పిల్లరా, ఈ ఆలోచనలు దేవుని నుండి మనం ఎలా పొందగలం? దేవుడు ఆలోచన చెప్తానంటున్నాడు కదా, ఎలా పొందగలమండి? ఎంతమంది దేవుని ద్వారా ఆలోచనలు పొందాలనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? ఆయన ఆలోచనకర్త. ఒకటి, నేను నెంబర్లు చెప్పలేదు కదా మీకు. ఆయన ఆలోచన కర్త. అయితే ఆయన ఆలోచనలు ఎట్టుంటాయి? 2 గొప్పవి, గంభీరమైనవి. అయితే ఈ ఆలోచనలు గంభీరమైనవి ఆయన దగ్గర పెట్టుకోలేదు, కానీ మనకు ఆయన నేర్పిస్తానంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? బ్రాడీపేట 2వ లైన్లో ట్యూషన్ సెంటర్ ఉంది, వచ్చేయండి. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఫీజు సరిగ్గా 10,000 తక్కువ, 1,00,000 అమ్మో అంటారా? వాటికైతే వెళ్తాం. యేసయ్య భక్తి, భయము, జీవితము నేర్పిస్తానంటున్నాడు. మన ప్రాణములకు ప్రశాంతత నేర్పిస్తానంటున్నాడు. ఆయన ఇవన్నీ అడగలేదు. కానీ ఏమండి, ఆయన మనకు నేర్పిస్తున్న విధానం ఒక్క 2-3 విషయాలు చెప్తాను. మనం ఎలా ఆ ఆలోచనలు తీసుకోగలం, మనం ఎలా ఆ ఆలోచనలు నేర్చుకోగలం. ఒకటి చదవండి, ఇర్మియా 33:3 చదవండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన గూఢమైన, నిగూఢమైన హృదయములో ఉన్నవన్నీ మనకు తెలియాలి. ఆయన ఆలోచనలన్నీ తెలియాలంటే పెద్ద విశేషమేమి కాదు. మా ఫీజు కట్టాల్సిన పని ఏం చెయ్యాలంట? ఆమేన్. ఇది చేయలేమండి. ఇది కూడా చేత కాకపోతే ఇంకెందుకు మరి? ఎట్టొచ్చేస్తుంది ఆయన ఆలోచనలు? చెప్పండి. ఏం చేయాలంటే మనం మొర్ర పెట్టాలి. ఆయన ఆలోచనలన్నీ మనకు తెలియాలంటే. పాత నిబంధన భక్తులు చేశారు కదండి. అమ్మో యుద్ధమా, 4 వచ్చేస్తున్నారా? అయితే రండి ప్రార్థన చేద్దాం, రండి. మన ప్రశస్త వస్త్రాలు తీసి గోను పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని యెహోవాకు ఆలోచనలు అడుగుదాం రండి అనుకున్న మన పితరులు లేరా? దేవుడు ఇచ్చాడా లేదా వాళ్ళకి ఆలోచనలు? గూఢమైనవి, గూఢమైనవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఇట్లా ఆలోచన చెప్పేవారు కూడా లేనటువంటి పరిస్థితుల్లో యెషయా ద్వారా ఒక ఆలోచన ఇచ్చాడా లేదా? మనకు ఒక ఆలోచనకర్త పుడతాడు అని చెప్పిన దేవుడే, భవిష్యత్తు భూత వర్తమాన కాలాలు చెప్పిన దేవుడే ఈరోజు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఒకటి ఏం చేయాలి చెప్పండి? ఆలోచనలు పొందుకోవాలి అని అంటే మొదటగా ప్రార్థన, మొర్ర పెట్టాలి, అడగాలి. దేవుడు అంట, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, జవాబు చెప్తాను, గూఢమైన వాటిని నీకు నేను తెలియచేస్తాను, బోధిస్తానని ప్రభు అంటున్నాడు. స్తోత్రం. కాబట్టి ప్రార్థించండి. నీ భవిష్యత్తులో ఉన్న గూఢమైన విషయాలు దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడును గాక. నీ బిడ్డల భవిష్యత్తు నీకు దీర్ఘదర్శివై నువ్వు చూచుదువుగాక. ఆమేన్. అవునండి. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 48:6లో ఒక మాట చూస్తే అక్కడ కూడా ప్రభువు మాట్లాడుతూ, యెషయా గ్రంథం
నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము. అది ఈ విషయాలు చూడండి. తెలియని మరుగైన క్రొత్త సంగతులు. ఆమేన్. నేనిక మీదట, చెప్పండి, నేనిక మీదట ఏ సంగతులు? పాతవే కాదండోయ్. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నా, వినండి. దేవుని సేవకుల మాట దేవుడు రూఢిపరచును గాక. చిన్న చిన్న ఆశీర్వాదాలు కాదా? ఆమేన్, హల్లెలూయా. మీలో ప్రవక్తలు రావాలి. ఆమేన్. గుండెలు మండించేవారు రావాలి. ఏమండి? కుటుంబాలు కట్టేవారు రావాలి, ప్రయోజకులు రావాలి. స్తోత్రం. దేవుడు అలా దీవిస్తాడు. క్రొత్త సంగతులు దేవుడు మాట్లాడతాడు. ఏమండి? క్రొత్తవి ఏమండి? కొత్తవి మనకేమైనా తెలుసా? రేపు వారం ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఇక నెలబోతుంది, కొత్త సంవత్సరంలో ఏమవుతుందో తెలుసా? తెలీదు, కానీ ఆయన నాకు తెలుసు. ఆమేన్. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నీ సన్నిధి తోడుగా. పాడాలి. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. చెప్పండి. స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు. అవునయ్యా. స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఒకటి ఆయన వాక్య, అది ఏంటండి? ప్రార్థన ద్వారా ఆయన ఆలోచనలు తెలుసుకుంటాం. రెండోది 119వ కీర్తన 24వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు. అమ్మ ఒకసారి ముందు నీ శాసనాలని ఎవరన్నారు? ఎవరో చదివారు కదా, నువ్వు చదువునన్నా. సార్ భయపడుతున్నారు ఎందుకు చదవడానికి? చదవండి, గట్టి చదువు. అమ్మ తర్వాత చదివిన వాళ్ళకి సారీ, చదవమ్మా. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యమే దేవుని ఆలోచన. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని గ్రహించిన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నీ శాసనాలే నాకు ఆలోచనలు, ఈ వాక్యమే నాకు ఆలోచనలు. ఇప్పుడు ఒకటి, ఆయన ఆలోచనలు మనకి ఎలా వస్తాయంటే, ఒకటి ప్రార్థన ద్వారా, రెండు ఆయన వాక్యం ద్వారా. స్తోత్రం. నీ శాసనాలు, నీ ధర్మశాస్త్రము, నీ వాక్యమే నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. నాకు పెద్ద కర్తలు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు, కవులు ఎవరు లేరు. నాకు ఆలోచన ఇచ్చింది ఎవరు? నీ వాక్యమే. దేవుని వాక్యం చేతే ఆయన చక్రవర్తి అయ్యాడు. స్తోత్రం. నేను అందుకే చెప్తున్నా, దేవుని వాక్యం నీకు ఆలోచనలు ఇస్తుంది. నువ్వు రాజు అయిపోతావు, గొప్ప వాళ్ళు అయిపోతారు. అన్య దేశంలో కూడా మనం లేలేరు దేవుని ఆలోచనల ద్వారా. హల్లెలూయా. ఇది నిజమండి.
మనం ఏదో వింటున్నాము వెళ్ళిపోతున్నాము, కానీ దీని మీద వాక్యం యందు దృష్టి కలిగి, ఏమండి, వాక్యంలో శక్తి ఉంటుంది. ఎందులో శక్తి ఉండకపోవేమో కానీ దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు ఆలోచనలు కలుగుతాయి. దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్ళింది అనుకోండి. హెబ్రీ పత్రికారుడు ఏమంటాడు 4:2 చూడండి ఒకసారి. 4:2 చదవండి ఒకసారి. పన్నెండో వచ్చిన చదవండి. దేవుని వాక్యము, దేవుని వాక్యము సజీవమై దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ వాక్యం ఆయన ఆలోచన నేర్పిస్తాడు. ఈ ఆలోచనలు మనం ఎలా పొందుకుంటామండి? 1 ప్రార్థన ద్వారా, 2 వాక్యం. ఎందుకంటే వాక్యము మనకు ఆలోచన కర్తలై ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ వాక్యం అంట మన 2 అంచులు గల ఖడ్గము అయి ఉండి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటండి? లోపలికి వెళ్ళిపోయి మన మూలుగుల్లోకి వెళ్ళిపోయి, కొంతమందికి ఆలోచన ఉండదు. ఏముండదండి? ఎవరికో మూలుగులు ఎక్కడ ఉంటాయంట? ఏమండి? ఎముకల్లో ఉంటాయి, మంచిదే. కానీ ఆలోచన కొంతమంది మోకాల్లో ఉంటుందంటగా. ఎక్కడ ఉంటుందండి? తలలో ఉండదంట. ఎక్కడ ఉంటుందంట? కానీ ఈ వాక్యం అంట మూలుగులు కండలు దేహమంతా ప్రాకి నీకు శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేహమంతా దేవుని ఆలోచన ప్రాకిందనుకో ఎంత బాగుంటుంది, అవునా కాదండి? శరీరం అంతా ఒక్కటిగానే ఉంటుంది. శరీరం అంతా ఒక్కటిగానే ఉంటుంది. కొన్నిసార్లు తీసుకొని తినాలని చేయి కనిపించినా నోరు కనిపించదు. మీకు అర్థమవుతుందా? తీసి తినాలని చేతులు కనిపించినా నీ నోటికి అనిపించదు, అప్పుడు పని జరగదు. కానీ నువ్వు దేవుని వాక్యముతో పులరా నింపబడితే నీ ఆలోచనలు మారిపోతాయి. స్తోత్రం. మన దేహం ఉంది కదండి, మన దేహం ఒకరోజు నాలిక అన్నదంట, నాలిక చుట్టూ సెక్యూరిటీ లాగా ఉన్న ఈ 32 మంది సెక్యూరిటీ గార్డులతో అనిందంట. ఏమండి? ఈ 32 మంది సెక్యూరిటీ గార్డులతో అనిందంట, మీకు చాలా వందనాలు, నన్ను కాపాడుతున్నారు. ఒక గట్టి పదార్థం ఏదైనా వస్తే నేను నవ్వలేను కదా, రుచి చూడగలను కానీ నవ్వలేను కదా, మీరు నవిలి పెడుతున్నారు, మీకు చాలా వందనాలు. మీరు నడిస్తే మీరు నవిలితే చక్కగా నేను లోపలికి నెడుతున్నాను, మీకు చాలా వందనాలు, నన్ను కాపాడుతున్నారు అన్నదంట. సరే నీ కృతజ్ఞతలు ఆపుగానే, నేను కాపాడుతున్నావు నిజమే, నిన్ను జాగ్రత్తగా చూస్తున్నావు నిజమే, కాస్త మమ్మల్ని కూడా ఆలోచించు మా గురించి అంటే, అయ్యో పాపం నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూనే ఉన్నాను అని అంటే, ఆ 32 మంది అన్నయ్యంట, కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమ్మా, లేకపోతే ఆ మాట అనేవారు అందరూ జాగ్రత్తగా మాట్లాడు పళ్ళు రాలుతాయని మమ్మల్ని అంటున్నారు. ఏమంటున్నారు? పళ్ళు రాలితే జాగ్రత్త, మాట్లాడేది నువ్వా, రాలేది మేమా అని అంటున్నారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా అన్నాయంట. చూసారా? అంటే నాలుక కోసం పళ్ళుకే భయం ఉందంట. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీలోకి వెళ్తే అవయవాలన్నీ సహకరిస్తాయి, నీకు భయమే ఉండదు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నరములలో మూలుగులలోకి వెళ్ళి నిన్ను శుద్ధతలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఎన్ని చెప్పానండి? 2 సరే 3, నేనైతే 3 చెప్పాను అనుకుంటున్నా. ఓకే, మంచిది, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యము ఏమండి? 1 అంటే నేను మొట్టమొదటి నుండి
యేసు ఆలోచనలు గొప్పవి, గంభీరమైనది ఒకటి. రెండోది, యేసు ఆలోచనలు నేర్పిస్తాడు. రెండోది, యేసు ఆ ఆలోచనలు మనకు తీసుకోవాలంటే మనం ఎలా తీసుకోవాలంటే, ఒకటి రెండు, వాక్యము. స్తోత్రం. వీటి వలన మనము యేసు యొక్క ఆలోచనలు మనం తీసుకోగలుగుతాం. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఇంకేమీ లేదు. నువ్వు ప్రార్థన చేయటం, ఏమండి, అంతే. నువ్వు వాక్యం చదువు, ప్రార్థన చేయి, నీకు గొప్ప ఆలోచనలు దేవుడు ఇస్తాడు. స్తోత్రం. నేను పరిశుద్ధత వైపుకు పరిశుద్ధాత్ముడు నడిపించడానికి ప్రార్థన వాక్యము చాలు. ఆమెన్. అయితే అలా నేను కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు చెప్తున్నా వినండి. ఇంకొక పాయింట్, అలా మనం నేర్చుకోవాలి, వాటి వలన మనం మేలు పొందాలి అని అంటే, యేసు ఆలోచనలు మనం తీసుకున్నాము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అలా తీసుకున్నప్పుడు ఆ ఆలోచనలు మన జీవితంలో ఏం చేస్తాయి? మీకు అర్థమవుతున్నాయండి? ఆ ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి? యేసయ్య ద్వారా తీసుకున్న వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా తీసుకున్న ఆలోచనలు మన జీవితంలో అవి ఏ కార్యాలు చేస్తాయి? ఆమెన్. చివరిగా నేను చెప్తున్నాను, ఒకటి, అవి మనల్ని నడిపిస్తాయి. ఏం చేస్తాయండి? ఇప్పుడు మేము నడవట్లేదా ఏంటన్నా అని అనుకోవచ్చు మీరు. ఈ నడకలు మనకు ఆశీర్వాదకరంగా లేవు, ఈ నడకలు మనకు దీవెనకరముగా లేవు. మనం అలా నడవాలి అని అంటే తప్పక ప్రియులారా, మనము దేవుని యొక్క ఆలోచనలు తీసుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్లో చాలామంది సాతాను ఆలోచనలు తీసుకున్నారండి. ఉన్నారా లేదండి? అలాంటి వాళ్ళు తీసుకొని వారి జీవితాలు పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఆమెన్. అయితే దేవుని ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఏం చేస్తాయి? నడిపిస్తాయి. వినండి పిల్లలు ఒక్క మాట. 73వ కీర్తన ఆసాపు గారు రాశారు. మనకు తెలుసు. ఆసాపు గారికి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అది? భక్తిహీనులు బాగున్నారు, భక్తి చేసే నేను బాగులేను, ఏంటి డిఫరెంట్ అని ఆయనకి డౌట్. నేను ఎందుకు భక్తి చేయాలనుకున్నాడు. చివరికి నా ఉపవాసాలు వ్యర్థమే అనుకున్నాడా లేదండి? నేను యథార్థంగా ఉండటము వ్యర్థమే అనుకున్నాడు. ఎవరిని చూసి? భక్తిహీనులు యాతనలు లేవు, బాధలు లేవు, వాడు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు, నేను భక్తితో బ్రతుకుతుంటే నా ఇంట్లో శోధనలు వస్తున్నాయి అని అనుకున్నాడంట. అప్పుడు తన భక్తి వ్యర్థం అనుకొని భక్తి మానేయాలని చూశాడంట. ఎందుకైనా మంచిది, ఆత్మ ఉంటుంది కదండి మన లోపల, అసలు ఈ విషయం దేవుణ్ణి అడుగుదాము అనుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడంట. దేవుని సన్నిధానంకి వెళ్ళి అసలు తెగ ఆయాసపడిపోయాడంట. ఏమైపోయాడు? ఆయాసపడిపోయినటువంటి ఆసాపు ఆయాసానికి జవాబు ఎక్కడ దొరికిందంటే దేవుని సన్నిధిలో దొరికింది. అడిగాడంట దేవుణ్ణి, అయ్యా ఏంటి ఇదంతా, ఏంటి నీ సంకల్పం ఏంటి అని అడిగితే దేవుడు అప్పుడు చెప్పాడంట. ఏం చెప్పాడండి? నీ ఆలోచన. చదువుదామా మాట? 24వ వచనము. అంటే దానికంటే ముందు వచనాలు చదువునా? అయినను ఇంకా ముందుకు చదువునా? నేను తెలివిలేని పశుప్రాయుడిని అయితేని, నీ సన్నిధిని మృగము వంటి వాడిని అయితేని, అయినను. చాలమ్మా, చాలు నాన్న. ఇప్పుడు చెల్లి చదివిన పై వచనంలో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, దేవుని సన్నిధానంలో, దేవా నేను నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే దేవా అసలు నాకు నేనుగా పశువులాగా కనిపించాను, పశువులాగా ఆలోచించానేంటి, తెలివిలేని పశుప్రాయుడిలాగా ఆలోచన చేశానేంటి, ఎంత భక్తిహీన ఆలోచన చేశానేంటి, దేవుడు గొప్పవాడని 25వ వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప. ఎస్, నీ ఆలోచన. 24వ వచనంలో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. ఆమెన్. చూడండి తన ఆలోచన ఎలా ఉందండి ఆసాపుది. అమ్మో దేవుడు తేడా చేస్తాడు రోయ్ అనుకున్నాడు. దేవుడికి కూడా తేడా అనుకున్నాడా లేదా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కూడా మనుషుల్లాగే తేడా చేస్తాడు అని ఆలోచిస్తున్న వారందరూ కూడా ఆసాపుల పశుప్రాయులే. వాళ్ళకి తెలీదు
దేవుని సన్నిధికి రండి, అప్పుడు తెలుస్తుంది. ఓహో, ఈ శ్రమలో కూడా మేలే ఉంది అనుకున్నాడు. దేవా, అప్పుడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు నాయనా అని చెప్పాడు. దావీదు కూడా అన్నాడు, ఆయన నన్ను పచ్చిక బయళ్ళలో, ఆమేన్, శాంతికరమైన జలముల యొద్దకు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన ఆలోచనల చేత నడిపిస్తాడా లేదా? ఆయన నడిపించుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఆలోచనతో నడిపిస్తున్నాడు. నీకు నీవు నడుస్తున్నావంటే అది వేరే అర్థం. నువ్వు వెళ్ళావు, నువ్వు పడ్డావు, నీ ఆలోచన ప్రకారంగా వెళ్ళావు, నువ్వు గుంటలో. కానీ ఆయన ఆలోచన ప్రకారంగా వెళితే మనకు శాంతికరమైన జలాలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ఆలోచన చెప్తే ఒకటి, ఆయన ఆలోచన వల్ల వచ్చే ప్రయోజనం ఏంటండి? నడిపిస్తాడు. అందుకు ఉదాహరణ ఒకటి ఆసాపు, 2 దావీదు కదా. ఆమేన్. ఇంకొకటి ఏంటంటే, రెండే చెప్తున్నాను వినండి. ఇంకోటి ఏంటంటే ఫలింపజేస్తాడు. ఊరకనే నడిపించేవాడు కాదు, ఆయన ఏం చేస్తాడండి? ఫలింపచేస్తాడు. చూడండి 1వ కీర్తనలో 1 నుండి 3 వచనాలు ఏముంటుందండి? దుష్టుల ఆలోచనలు చెప్పున నడువక. మీరు అట్లా నడవద్దు, నేను నడిపించేటట్లు నడవండి. ఎట్లా నడవద్దు అంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. నేను నడిపించేవాడిని కదా, నేను నడిపించే ఆలోచనలు ఇచ్చేవాడిని కదా. మీరేం చేస్తున్నారు? దుష్టుల ఆలోచన చెప్పున. అయితే నా మాట వినండి, దివారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని, నా వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యొర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు, ఆమేన్, హల్లెలూయా, తన కాలమందు ఫలింపజేస్తాడు. నీవు ఫలిస్తావు అంతే. ఆయన నడిపించాడంటే ఫలిస్తాం. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు, గాలి ఉఫ్ అంటే ఇక్కడ వచ్చి పడతాడు, మళ్ళీ ఉఫ్ అంటే అక్కడికి వచ్చి పడతాడు, మళ్ళీ అక్కడ కొంచెం దుష్టులు. కానీ నీతిమంతులు కాలువ యోర నాటబడిన వారుగా ఉండి ఫలిస్తారు. అది ఎటువంటి గాలికి కూడా కదలదు. స్తోత్రం. నేను అనేది ఏంటంటే, 1 నడిపిస్తాడు, 2 ఫలింపచేస్తాడు. అందుకే మనం దుష్టుల ఆలోచన చెప్పున నడువకూడదు. 2వది పిల్లరా, ఫలింపచేస్తాడు. నేను ముగిస్తున్నా. పాపము ఉన్న స్త్రీని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆ స్త్రీని ఆయన ఆలోచన ఇచ్చి భక్తి మార్గంలో నడిపించాడు. ఇప్పటికి కూడా ఆ పాపము చేసిన స్త్రీ ఒప్పుకుంది, కడుక్కుంది, నీతిమంతురాలుగా తీర్చబడింది. మనం ఆమె గురించి చెప్పుకుంటూనే ఉన్నామా లేదండి? దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది, అది నిలిచేది. ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తా. కీర్తన 33:11, కీర్తన 33:11, సామెతలు 19:21. ఇవన్నీ కూడా ఆయన తీర్మానాలు, ఆయన ఆలోచనలు సదాకాలము నిలుస్తాయంట. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు. ఆమేన్. ఇప్పుడు వినండి, యెహోవా ఆలోచన మన ఆలోచన నిలబడుతుందా? నిలబడవమ్మా. అందుకే ఈ దినాన డిసెంబర్ 1 రోజున మీరు ఇది వాగ్దానమే అనుకోండి, క్రిస్మస్ సందేశమే అనుకోండి, మొత్తం మీద నీ దేవుడు నీకు ఒక ఆలోచనకర్తగా ఉండాలనుకుంటున్నాడు. ఆలోచనలు అడగండి. ఆయన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఇదిగో ఆ సాపు వలె దేవుని సన్నిధికి వచ్చి ప్రతి విషయంలో దేవుణ్ణి అడుగుదాం. స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. అందరు తల్ల వంచండి. విన్న వాక్యము గురించి ధ్యానం చేయండి, విన్న వాక్యం గురించి ప్రార్థన చేయండి. స్తోత్రం.